టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న, రైతు సంఘం జిల్లా సమితి సభ్యుడు సుబ్బారెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ రైతులు ప్రతి ఒక్క విషయంలోనూ ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని, అంతేకాకుండా ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోకుంటే సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘంగా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి ప్రతాప్, కొత్తపల్లి మండలం రైతు సంఘం కార్యదర్శి కేతం వెంకటశివుడు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న రైతులతో సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అంతటా రైతులతో ముఖాముఖి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా రైతులు ప్రతిదానికి ఎదురు చూడమే, వర్షానికి ఎదురు చూస్తారు, విత్తనానికి ఎదురుచూపు, అదేవిధంగా కష్టపడి పండించిన పంట కూడా గిట్టుబాటు ధర కొరకు ఎదురు చూసే రోజులు వచ్చినాయి. మరి ఈ పరిస్థితికి కారణం ప్రకృతి కూడా సహకరించకపోయినప్పటికీ రాజకీయ నాయకులు తమ స్వభావం కోసం అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోవడం తప్ప రైతుల కన్నీళ్లు తుడిచేవారు ఎవరు లేరు. అయితే ఈరోజు ప్రత్యేకించి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో, అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల దగ్గరకు స్వయంగా వెళ్ళి పంటను పరిశీలన చేసి ఈరోజు చూస్తూ ఉంటే రోడ్డుకి ఇరువైపులా ఎంత అవస్థ పడుతూ ఉన్నారంటే, నిన్న కురిసిన వర్షానికి ధాన్యం ఒక పక్క తడిసిపోయి దాన్ని ఆరబెట్టుకోవడము, తమ కుటుంబంతో సహా రోడ్డు పాలవుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే. మరి ప్రభుత్వమే తక్షణమే వీరిని రైతులను గుర్తించి మొక్కజొన్న పంటల రైతులను ఆదుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మార్కెట్ ద్వారా 3,300 రూపాయల కింటాకు కేటాయించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు కేంద్రాలు మండల స్థాయిలో ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేము రైతు సంఘము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క పరిస్థితిని మరి రైతులకు అన్యాయం అయిపోతూ ఉంటే మరి చూస్తూ ఉన్న ఈ ప్రభుత్వాలు కనువిప్పు కలగాలని మేము 7వ తారీఖున కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమం ఇస్తున్నాము. ఈ కార్యక్రమంలో రైతు సోదరులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు జి సోమన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నంద్యాల. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెండు కలిసి 5-6వ తేదీ మండలం నియోజకవర్గాలు తిరిగి పరిశీలించి ఈ రైతు సంఘాల రైతులను, మొక్కజొన్న రైతులను, నష్టపోయిన రైతులను గవర్నమెంటు ఎమ్మెల్యేలేమో ఆ పొద్దు ఓట్లకేమో వచ్చి అడిగిపోయి, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ పొద్దు కనీసం వాళ్ళు రోడ్ల మీద అన్నము నీళ్లు లేక ఎండ గాలి అనకుండా ఇబ్బందులు పడుతుంటే కనీసం మీరు ఏ పరిస్థితులు ఉన్నారు, మీ పరిస్థితి ఏమి అని వాళ్ళను తాకి తలచడం లేదు. కానీ ఈ పొద్దు గవర్నమెంట్ మాత్రము వాళ్లకు మండల స్థాయిలో గిట్టుబాటు ధర ఇచ్చి రైతులకు వాళ్ళే కొనుగోలు చేయాలా, రైతే కొనుగోలు కావాలా. ఖచ్చితంగా 3,300 రూపాయలు తగ్గకుండా రైతు భంగమైన మొక్కజొన్నను కూడా తీసుకొని వాళ్ళే రేటు కట్టించాలి. ఈ పేరు సుబ్బారెడ్డి, రైతు సంఘం జిల్లా సమితి సభ్యుని. ఆత్మకూరు నియోజకవర్గం వెలుగోడు మండలానికి సంబంధించినటువంటి రేగడగూడూరు, అలగనూరుకు సంబంధించినటువంటి మొక్కజొన్న రైతు రాత్రి నిద్రిస్తూ ఉంటే శివగంగాధర్ అనేటువంటి పిడుగుబడి అకాల వర్షానికి చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఐ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రెస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి మొక్కజొన్న పంటను ఇమ్మీడియట్గా తక్షణమే మార్కెట్ సంస్థ ద్వారా 3,300 కొనుగోలు చేయాలని, లేని పక్షంలో రేపు సోమవారం 7వ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు, మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తాము. కాదు
చూడు ఆయన